ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకోవైపు బీజేపీ. ఈ రెండు పార్టీలు ఈ రోజు బెంగాల్లో ఫుల్ వేడి పుట్టిస్తున్నాయి. ఫ్యూ మంత్స్ లో జరిగే బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ గెలవాలని చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అదే విధంగా ఇప్పటికి 3 సార్లు సీఎం అయిన మమతా బెనర్జీ గారు కూడా కరెక్ట్ గా ఈ ఎలక్షన్ టైంలోనే 90 లక్షల మంది సంబంధించిన ఓటర్ ఐడీస్ అన్ని డిలేడ్ అయ్యాయి. పోలీసులు జీపులోను కార్లోను వస్తుంటే రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇది ఒక్క ఊరికి సంబంధించిన విషయం కాదు, టోటల్ బెంగాల్ కి సంబంధించిన విషయం. అండ్ ఈ రోజు బెంగాల్లో ఎక్కడ పడితే అక్కడ వేల మంది జనాలు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అసలు నువ్వా నేనా అని గొడవ పడుతున్న ఈ కరెక్ట్ టైంలో ఎలక్షన్ కమిషన్ SIR అని చెప్పి ఒక రూల్ తెచ్చిపెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి అండ్ ఈ 90 లక్షల మందిని డిలీట్ చేసి పెట్టింది ఒక ఆఫీసర్ అండ్ ఇంకొక జడ్జో కాదు, ఒక సాఫ్ట్వేర్. అండ్ ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ కి దాదాపు 1 కోటి మందికి పైగా ఇమిగ్రెంట్స్ వచ్చారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ రోజు ఈ చిన్న సాఫ్ట్వేర్ చేసిన పనికి దాదాపు లక్షల మంది ఈ రోజు వాళ్ళ డాక్యుమెంట్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఓటర్ ఐడీ కోసం. కేవలం ఒక చిన్న సాఫ్ట్వేర్ చేసిన తప్పు. వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.